ఓటర్ల మార్పులు చేర్పుల విషయంలో ఎన్నికల కమిషన్ అవలంబిస్తున్నటువంటి విధానాలు సక్రమంగా లేవని, ఆ విధానాలు మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో అయితే విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. వారు చేస్తున్న ప్రధానమైన డిమాండ్ ఏంటి అనేది వారి మాటలను విందాం. లిస్టుని తిరగదోడేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. దీనివల్ల ఇప్పటికే 15 లక్షల మంది ఓట్లు కోల్పోయారు. మరొక 45 లక్షల మంది ఓట్లు త్రిశంక స్వర్గంలో ఉన్నాయి. ఉంటాయో పోతాయో తెలియదు. ఈరోజు ఈ సర్ అనేటువంటి సిస్టమ్ రేపు పొద్దున దేశం అంతా అమలు జరుపుతామని ఎన్నికల కమిషన్ ఇప్పుడుగా ప్రకటించింది. సర్ అనేది స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారి దేశంలో ఓటరు నేను ఓటర్నే, నాకు ఓటు ఇవ్వండి అని తనను తాను రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యతను ఓటర్ మీద పెట్టారు. ఇది అత్యంత అప్రజాస్వామికమైంది, నిరంకుశమైనటువంటిది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఈరోజు హైజాక్ తీసుకొని వెళ్తా ఉంది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ. ఇప్పటిదాకా పౌరులకు ఏదన్నా ఒక హక్కు ఉందంటే ఒకే ఒక్క హక్కు, అది ఓటు హక్కు. ఇక మిగతా ఏ హక్కులు లేవు. దాదాపు అన్ని హక్కులు హరించేశారు. ఇప్పుడు ఈ ఓటు హక్కును కూడా తీసిపారేస్తున్నారు. వలసలు పోయిన వాళ్ళు కావచ్చు, లేదా మైనార్టీలు కావచ్చు, లేదా బీజేపీ వ్యతిరేకులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ మాట కాదన్నటువంటి వాళ్ళకి నీ పుట్టిన తేదీ సర్టిఫికేట్ తీసుకురా, నీ తల్లిదండ్రుల ఆలుమాలు తీసుకొని రా, వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఇవన్నీ దేశంలో ఎవరికైనా సాధ్యం అవుతుందని అడుగుతున్నాను. అమిత్ షా, మోడీ అయినా వాళ్ళ పూర్వీకుల వివరాలు డాక్యుమెంటరీలు ఇవ్వగలరా అని అడుగుతున్నాను. బెంగాలీ భాష మాట్లాడే వాళ్ళంతా బంగ్లాదేశీలాట. ఇది ఎక్కడిది? ఇది అసలు అటువంటి వాళ్ళకి ఈ దేశంలో ఉండేటువంటి ఇది ఉంది, హక్కు ఉందని అడుగుతున్నాను. బెంగాలీ భాష మాట్లాడితే వాళ్ళంతా బంగ్లాదేశీలు అవుతారా? ఇది ఎక్కడ గౌరవం? ఇది ఇందువలన ఈరోజు ఎన్నికల కమిషను పప్పెట్లాగా, కేంద్ర ప్రభుత్వం చేతిలో పప్పెట్లాగా మారిపోయింది. వాళ్ళు ఏది చేయమంటే అది చేస్తున్నారు. ఒక 5-6 సంవత్సరాల క్రితం దేశంలో పెద్ద ఎత్తున డ్రైవ్ చేసి మీరు ఓట్లు చేరండి అని క్యాంపెయిన్ చేసి ఫ్లెక్సీలు పెట్టి, బోర్డులు పెట్టి, ఇల్లులు తిరిగి అందరినీ ఓట్లు చేర్పించారు. కొత్త ఓటర్లని ప్రోత్సహించి మరీ చేర్పించారు. ఈరోజు మోడీ గెలుస్తాడని గ్యారెంటీ లేదు. మొన్న ఎన్నికల్లో దెబ్బతిన్నాడు, మళ్ళా రేపు పోతాడు. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు పోతాడని. ఏదో రకంగా అధికారాన్ని, అడ్డమైన గడ్డి కరిసైనా సరే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఈరోజు మొత్తం ఎన్నికల సిస్టమ్నే తారుమారు చేసి, దాన్ని హైజాక్ చేసి పార్లమెంటరీ వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి కుట్ర పన్నుంది. అందుకని సర్ అనేది ఇది ఇంటెన్సివ్ రివిజన్ కాదు, ఇది మొత్తం రివైజ్ చేసేసి ఓట్లు లేకుండా గల్లంతు చేసేదానికి, తమకు అనుకూలమైన వాళ్ళని మాత్రమే ఓట్లు ఉండే విధంగా చేసుకోవడానికి ఈరోజు పొందుతున్నటువంటి కుట్రను తిప్పికొట్టాలి. ఈరోజు బీహారు, రేపు పొద్దున దేశం అంతా అమలు చేస్తామంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్లోనే చదువుకున్నటువంటి వాళ్ళు కొద్దిగా గొప్ప ఉన్నారు. బీహార్లో అసలు 80% చదువు కూడా రాదు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్న చోటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే పైకి కిందకి చూస్తుంటారు. అటువంటిది పూర్వీకుల వివరాలు. అందుకని సర్ అనేటువంటిది, ఇది సర్ అంటే ఇంగ్లీష్ SIR సర్, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే బిరుదు. ఇది సామ్రాజ్యవాదుల దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నటువంటి పేరు ఇది. ఈ పేరు దీన్ని తగిలిచ్చారు. ఇంతకుముందు పౌరసత్వ చట్టం తెచ్చారు, దాన్ని ఆ రోజు ప్రజలు తిప్పికొట్టారు. ఆ పౌరసత్వం అంటే నువ్వు విదేశీయుడో భారతీయుడో నిరూపించుకోవాలి, ఆ తర్వాత నీకు పౌరసత్వం అని చెప్పని. దాదాపు దానికి సమానంగా ఉంది ఇప్పుడు ఈ సర్. అంటే దొడ్డిదారిన పౌరసత్వ హక్కుని నిరూపించుకున్నటువంటి బాధ్యతను ఓటర్ల మీద పెట్టారు. అందులో పైగా ఆధార్ చెల్లదట. ఎన్నికల కమిషన్ స్వయంగా ఇచ్చిన ఎన్నికల కమిషన్ ID కార్డు కూడా చెల్లదట. ఇది ఎక్కడ గౌరవం? ఎందుకు పనికి మళ్ళీ ఎన్నికల కమిషన్ చెత్త పుట్టలు వేయడానిక? మీరిచ్చిన గుర్తింపు కార్డే చెల్లదు, మేము గుర్తించమని మీరే అంటే ఎందుకు ఆ కార్డు ఇచ్చారు? అంటే ఎన్నికల కమిషన్ విలువ లేదని చెప్పడమే. ఈ రకమైనటువంటి అప్రజాస్వామిక పద్ధతులన్నింటిని కూడా అనుసరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఓటర్కి ఇది ప్రమాదం. అందువలన ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కళ్ళు, ఓటు హక్కు పొందాలనుకునేవాళ్ళు ఈ సర్ని వ్యతిరేకించి ఈ దేశంలో, మన రాష్ట్రంలో దీన్ని అపోజ్ చేయాలని చెప్పని యావన్ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు దేశవ్యాప్తంగా మేము ఇక్కడ అన్ని రాష్ట్రాలు కూడా ధర్నాలు, CPM ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్నాం. ప్రజాస్వామికవాదులు, మోహంపక్షులు అందరూ కూడా దీన్ని బలపరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సపరేట్గా ఆందోళన చేస్తూ ఉంది. ప్రతిపక్షాల ఆందోళన తలొగ్గి ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ తన తీరు మార్చుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ప్రజల కోసం ఉన్నాం. ఈ దేశంలో 100కి 70% మంది ప్రజలు సాంప్రదాయకంగా అణగారిన వర్గాల నుంచి వచ్చారు. వాళ్ళు పొట్ట చేత పట్టుకుని ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్తున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఇలాంటి రాష్ట్రాల నుంచి, అలాగే పెద్ద సంఖ్యలో బెంగాల్, ఒరిస్సాల నుంచి కూడా అనేక మంది వలస కూలీలకు వస్తున్న విషయం మనకి తెలుసు. ఇప్పుడు విజయవాడలో ఉన్నారు కొన్ని వేలాది మంది. మరి ఇవాళ బీహారులో అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసుకోవడం అంటే, అనేక రిపోర్టుల ప్రకారము బీహార్లో అక్కడున్న NDA ప్రభుత్వం ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. కనుక దొడ్డిదారిని తాము గెలవదలుచున్నారు. ఎన్నికలకు ముందే తాము గెలవదలుచున్నారు. చట్టాలన్నింటినీ వ్యతిరేకించాము, గెలవదలుచున్నారు. ఇలా గెలవడం అంటే ఒక రకంగా ఫాసిజమే ప్రయాణం చేయడం. బీజేపీ వాడు ప్రయాణం చేసి
ఇక్కడ పార్లమెంటుని, సుప్రీంకోర్టుని, ఎన్నికల కమిషన్ని సర్వనాశనం చేస్తుంది. అంటే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుంది. ఈ ప్రజలకు మిగిలినట్టు ఒకే ఒక హక్కు, ఏ హక్కు ద్వారా వీళ్ళు ప్రభుత్వాన్ని మార్చుకోగలుగుతారో ఆ హక్కును కూడా ప్రజల నుంచి లాగేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. దాంట్లో భాగంగానే 2003లో ఒక ఎస్ఐఆర్ చేశారు. అప్పుడు ఇలాంటి దుర్మార్గమైన పనులు ఏమీ జరగలేదు. ఈ ఎస్ఐఆర్లో ఇంతకు ముందే కామ్రేడ్ శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా రేషన్ కార్డు కూడా పనికిరాదు, ఎపిక్ పనికిరాదు, ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన కార్డు, ఆధార్ పనికిరాదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందే. కనుక ఈ ప్రభుత్వం తాము ఇచ్చిన కార్డులే పనికిరావని ఉంటున్నాయంటే, ఏ కార్డులు అయితే వలస కార్మికుల దగ్గర, ఏ కార్డులు అయితే పేదవాళ్ళ దగ్గర ఉండటం సాధ్యం కాదో అవన్నీ కావాలంటున్నారంటే, పేదల యొక్క ఈ దేశంలో 50% ఉన్న పేదలకు ఓటు హక్కుని నిరాకరించి ఒక దుర్మార్గమైనటువంటి సంపన్నుల ప్రభుత్వానికి పెట్టదలుచుకున్నారు. కనుక ఈ దేశంలో ప్రజలంతా కూడా రోడ్ల మీదకి లక్షల సంఖ్యలో వచ్చి ఈ లక్షల సంఖ్యలో సమీకరించాలంటే లెఫ్ట్ పార్టీలు అంతా కూడా కలుపుకొని లక్షల సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకి తీసుకురావాలని చెప్పేసి అందరి తరఫున బీజేపీ ఎన్డీఏ మోడీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన దాన్ని బీజేపీ చేతిలో పావులాగా, వాళ్ళ చేతిలో పనిముట్టులాగా మార్చేశారు. ఎన్నికల కమిషన్ని నియమించే వ్యవస్థను దెబ్బతీశారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లు కొనటం, అక్రమాలకి పాల్పడటం చూసాం. ఇప్పుడు అసలు ఎన్నికల్లో ఓటు లేకుండానే చేయటం, అది కూడా కింది స్థాయిలో కాదు, పై స్థాయిలోనే వ్యవస్థీకృతమైనటువంటి పద్ధతిలో ఎన్నికల కమిషనే చేస్తూ ఉంది. బీహార్లో 65 లక్షల మంది ఓటర్లని 5 నెలల కాలంలోనే ఓటర్ లిస్టులో తొలగించారంటే ఇది బీహార్కి పరిమితం కాదు. ఆంధ్రప్రదేశ్తో మొదలుకొని దేశమంతా రేపు రాబోయే కాలంలో జరిగేది అదే. అంటే బీజేపీ గెలవాలి, బీజేపీతో ఉన్నవాళ్లే గెలవాలి, మిగతా వాళ్ళు గెలవటానికి వీలు లేకుండా అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు. దీని మీద పార్లమెంటులో చర్చించడానికి వీలు లేకుండా కోర్టులో ఉందని అడ్డుకుంటున్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ రోజున న్యాయ వ్యవస్థ కూడా స్పందించాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఇది బీహార్ సమస్య కాదు, దేశవ్యాప్తమైన సమస్య. ఎన్నికలు ఉంటాయి, ఓట్లు ఉంటాయి, పార్లమెంట్ ఉంటుంది, కానీ ప్రజాస్వామ్యం మాత్రం ఉండదు. ఇదే ఒక నయా ఫాసిజం, నూతన పద్ధతిలో నిరంకుశత్వాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలే కాదు, దేశంలో ఉన్న అన్ని పార్టీలు స్పందించాలి. అందుకు దీన్ని ఒక రాజకీయ వ్యవస్థని, పార్లమెంటరీ వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి ఉమ్మడి ఉద్యమంగా అందరూ కూడా పనిచేయాలని సిపిఎం ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన పిలిపించాం. అనేక మంది ప్రజాస్వామ్యవాదులు, వామపక్షవాదులు, అభ్యుదయవాదులు అందరూ కూడా ఈ రోజున ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలో అందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. రాబోయే కాలంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఎస్ఐఆర్ కాదు, ఇది ఎంఐఆర్. మోడీ ఇంటెన్షనల్ రివిజన్. మోడీ ఇంటెన్షనల్ రివిజన్ తప్ప స్పెషల్ అని పేరు పెట్టారు కానీ దానికి ముందు అమిత్ షాని కానీ మోడీ పేరు కానీ చేర్చుంటే ఇంకా బాగుండేదేమోనని చెప్పనేటువంటిది అనిపిస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియ మొత్తం మంటగలిచిపోయేటువంటి తరుణంలో ఈ బీజేపీ కానీ మోడీ అమిత్ షాలు కానీ వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరు అత్యంత జుగుప్సాకరమైనటువంటిది. ఈరోజే పత్రికల్లో వస్తూ ఉంది, కర్ణాటకలో 1,00,000 ఓట్లు పైగా దొంగ ఓట్లు చేర్పించారని చెప్పనని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఆయన మొత్తం పవర్ ప్రజెంటేషన్లో చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. అందుకని ఎక్కడా కూడా మోడీ అధికారానికి వచ్చాడు అని అంటే దొంగ ఓట్ల ద్వారా అన్నా కావాలి, లేదా ఇంటెన్షనల్ రివిజన్ ద్వారా అన్నా మళ్ళీ అధికారం చేపట్టాలని చెప్పనేటువంటి కుట్ర కుతంత్రాలతో ఈరోజు మోడీ చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నం ఇది. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం, ప్రజాస్వామ్యవాదులు సిపిఎం చేస్తూ ఉన్నటువంటి వాయిస్తో గొంతు కలపాలి, సిపిఎం చేస్తూ ఉన్నటువంటి ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పారని ఈ సందర్భంగా మోడీ అమిత్ షాల్ని ఈ విధానాన్ని తిప్పికొట్టాల్సిందిగా దేశ ప్రజానీకానికి, ప్రజాస్వామ్యవాదులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎస్ఐఆర్ పేరుతో అర్హులైన ఓటర్ల అక్రమ తొలగింపు ఆపాలని చెప్పని అయితే సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ తన విధానాలను మార్చుకున్న పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించి తీరతామని అయితే హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారతి, విజయవాడ నుంచి.